ఛాలెంజ్. ఇప్పుడు మీ మనసులో ఏదైనా 4 డిజిట్ నెంబర్లు అనుకోండి. ఆ నెంబర్ నాకు చెప్పక్కర్లేదు, కానీ ఈ వీడియో పూర్తయ్యేలోపు ఆ నెంబర్ చివర ఎక్కడ ఆగుతుందో నేను ఇప్పుడే చెప్పేస్తాను. అదే 6174. ఇంపాసిబుల్ అనిపిస్తుందా? అయితే కలిసి చేద్దాం రండి. మనం 3524 అనే నెంబర్తో మొదలు పెడదాం. ముందుగా ఈ డిజిట్స్ అన్నీ పెద్ద నుంచి చిన్నగా అరేంజ్ చేయండి. తర్వాత అదే డిజిట్స్ని చిన్నది నుంచి పెద్దదిగా అరేంజ్ చేయండి. ఇప్పుడు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసేయండి. వచ్చే ఆన్సర్ మీద మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయండి. మరోసారి రిపీట్ చేద్దాం. చూసారా, చివరికి మనం చేరుకున్న నెంబర్ 6174. ఇది లక్కీ ఎగ్జాంపుల్ మాత్రమే అనిపిస్తుందా? అయితే 6174 మీద కూడా ఇదే ప్రాసెస్ చేసి చూద్దాం. ఆశ్చర్యంగా మళ్ళీ వచ్చే ఆన్సర్ కూడా 6174. మళ్ళీ చేసినా ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది. ఇక్కడ అసలు ఏం మ్యాజిక్ లేదు. మన దగ్గర ఉన్నది అదే డిజిట్స్తో ప్రతి స్టెప్లో సాధ్యమైన బిగ్గెస్ట్ నెంబర్ మరియు స్మాలెస్ట్ నెంబర్ తయారవుతుంది. వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఒక కొత్త నెంబర్ని ఇస్తుంది. ఈ కొత్త నెంబర్ మళ్ళీ అదే రూల్ని ఫాలో చేస్తుంది. ఇలా నెంబర్స్ ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాయి. ఆ ప్యాటర్న్ చివరికి ఒకే చోట ఆగుతుంది. ఆ స్టాప్ 6174. గణితంలో దీన్నే కాప్రేకర్ కాన్స్టెంట్ అంటారు. కానీ ఈ అమేజింగ్ ప్యాటర్న్ని మొదటగా కనిపెట్టింది ఎవరో తెలుసా మీకు? ఏ కంప్యూటర్ కాదు, ఏ ఏఐ కాదు, ఒక భారతీయ స్కూల్ టీచర్. ఆయన పేరు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. మహారాష్ట్రలో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తూ సంఖ్యల్లో దాగి ఉన్న ఇలాంటి ప్యాటర్న్ని వెతకడం ఆయనకు ఒక ప్యాషన్. 1949లో ఈ అద్భుతమైన డిస్కవరీని ప్రపంచానికి పరిచయం చేశారు ఆయన. కానీ ఆ రోజుల్లో ఆయన ప్రతిభను చాలామంది గుర్తించలేదు. రోజంతా నెంబర్స్తో ఉండే టీచర్ అని కొందరు తీసి పారేశారు. అయినా ఆయన ఆగలేదు. 6174 మాత్రమే కాదు, కాప్రేకర్ నెంబర్స్, హర్షెడ్ నెంబర్స్, సెల్ఫ్ నెంబర్స్ ఇలాంటి ఎన్నో మ్యాథమెటికల్ డిస్కవరీస్ చేశారు. కానీ ఆయనకు ప్రపంచ గుర్తింపు రావడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. 1975లో సైంటిఫిక్ అమెరికన్ మ్యాగజైన్లో ఆయన పరిశోధన గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అంతే, ప్రపంచ గణిత శాస్త్రవేత్తల దృష్టి ఈ భారతీయ టీచర్ వైపు మళ్ళింది. ఈరోజు ప్రోగ్రాంలో, అల్గరిథమ్స్లో, మ్యాథమెటిక్స్లో 6174ని కాప్రేకర్ కాన్స్టెంట్గా గౌరవంగా పిలుస్తారు. ఆలోచిస్తే ఒక నోట్బుక్, ఒక పెన్సిల్ మరియు ఒక క్యూరియస్ మైండ్ అంతే. కానీ ఆ ఆసక్తి ప్రపంచ గణిత చరిత్రలో ఒక శాశ్వత సంఖ్యను మిగిల్చింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఈ నెంబర్ కనిపిస్తే ప్రజలకు గుర్తొచ్చే పేరు ఒకటే, దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఒక సాధారణ భారతీయ టీచర్, ప్రపంచానికి అసాధారణమైన మ్యాథమెటికల్ మిస్టరీని పరిచయం చేసిన మనిషి. చూశారు కదా 6174 వెనక ఉన్న లాజిక్. మీరెప్పుడైనా ట్రై చేశారా? అలాగే మీ ఆన్సర్ని నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.